నమస్కారం, నేను మీ జాహ్నవి. వెల్కమ్ టు బీఆర్కే. జూన్ 5వ తారీఖు జ్యేష్ఠ మాస శుక్ల దశమి. ఆ రోజు చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్తూ ఉన్నారు. మరి ఆ రోజుకి సంబంధించి ఆ విశేషతను పూర్తిగా డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అయితే గురువుగారు, ఇది దశ పాపహర దశమి అని మీరు మీ మాటల్లో ఏంటి విశేషత అన్నప్పుడు చెప్పారు. అసలు ఏంటి, దానికి ఎందుకు దశ పాపహర దశమి అని వచ్చింది? ఆ రోజు పూర్తి ప్రత్యేకతను, ఆ రోజు ఆచరించవలసిన విధి విధానాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మనకు దశమి అనేటువంటి పండుగలుగా రెండే ఉన్నాయి సంవత్సరం మొత్తంలో. అంటే ఆశ్వేజ శుక్లపక్షం రోజున పాడ్యం నుంచి మొదలుకొని దశమి దసరా పండుగగా చేసుకుంటాం. అలాగే దసరా పండుగ దశమితో ఏ విధంగానైతే గొప్పగా చేసుకుంటామో, దశమి అనేటువంటిది జ్యేష్ఠ శుద్ధ దశమి, దశపాపహర దశమిగా చేసుకుంటాం. అనగా జ్యేష్ఠ శుక్ల పాడ్యం నుంచి మొదలుకొని దశమి వరకు కూడాను ప్రతిరోజు కూడా గంగా స్నానం ఆచరించి, దశమి రోజున కూడా గంగా స్నానం ఆచరించి, ఆ దశాశ్వమేధ ఘాట్లో స్నానం ఆచరించి ఆ ఘాట్లో వేంచేసి ఉన్నటువంటి మహాదేవుడిని కనుక దర్శనం చేసుకుంటే గత 10 జన్మల నుంచి వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి పాపములు, మనల్ని అంటిపెట్టుకున్నటువంటి పాపములన్నీ కూడాను తొలగిపోతాయి. 10 రకాలైనటువంటి పాపములు అనగా మనస్సు చేత, వాక్కు చేత, ఈ శరీరము చేత చేయబడినటువంటి 10 రకాల పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలన్నీ కూడాను దగ్ధమైపోతాయి. తిరిగి ఆత్మ చక్కటి పవిత్రతను చేకూరుతుంది. ఈ శరీరము కూడా పవిత్రతను పొందుతుందని చెప్పవచ్చు. గురుగారు, మరి ఈ దశమి రోజున గంగా స్నానం ఆచరించాలి అని చెప్తూ ఉన్నారు. మరి అందరికీ, అంటే నగరాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గంగా స్నానం కష్టం కదా. మరి అలాంటి వాళ్ళు గంగా స్నాన ఫలితం దక్కాలంటే ఏం చేయాలంటారు? దశపాపహరమి దశమి రోజున ఖచ్చితంగా గంగా స్నానం ఆచరించాలని శాస్త్రం చెప్పబడి ఉంది. అయితే మీరు అన్నట్టుగా నగరాల్లో ఉన్నవాళ్ళు, పల్లెటూరు ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆచరించలేరు. మరి అటువంటి వాళ్ళు ఏ విధంగా చెయ్యాలి అని అంటే, ఎందుకు దశపాపహర దశమి అని అంటే గంగా అవతరించిన రోజుగా చెప్పబడి ఉంది. అంటే విష్ణు యొక్క పాదము నుంచి ఉద్భవించినటువంటిది గంగ. ఆ పాదము నుంచి ఉద్భవిస్తూ ఉన్నప్పుడు భూలోకానికి చేరుకునే క్రమంలో భూలోకము భూగోళం ఇలా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. నా ప్రవాహ వేగాన్ని ఈ భూమి భరిస్తుందో లేదో, నన్ను భరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా వెతుక్కో భాగీరథ అని చెప్పడంతో అప్పుడు పరమేశ్వరుని నుంచి ఘోర తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పిస్తాడు. అప్పుడు విష్ణువు పాదము నుంచి వస్తున్నటువంటి ఆ గంగని పరమేశ్వరుడు తన జటాజూటంలో ఒడిసి పట్టుకుంటాడు. అంత గంగని ఆ విధంగా తన జటాజూటంలో ఉన్నటువంటి ఒక పాయను తీసివేయగా ఆ పాయ ద్వారా, ఆ పాయ గుండా బయలుదేరినటువంటి గంగ భూలోకానికి చేరుకుంటుంది. ఆ భూమి భరించగలుగుతుంది. అంటే గంగ ఎంతటి పవిత్రత అంటే విష్ణు పాదమును తాకింది, ఈశ్వరుడి యొక్క జటాజూటం, ఈశ్వరుని శిరస్సును దాకింది, తదనంతరం భూమి మీదకి వచ్చింది. అంటే దేవదేవులైనటువంటి విష్ణు పరమేశ్వరులను స్పృశించుకొని, అసలే గంగ పవిత్రత, ఈ ఇద్దరు దేవతల్ని కూడా స్పృశించుకొని వచ్చినటువంటిది గంగ. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది? మానస సరోవరం గుండా, బ్రహ్మ మానస సరోవరం గుండా బ్రహ్మ ద్వారా కూడా స్పృశించింది. అంటే బ్రహ్మ సృష్టించినటువంటి గుండము మానస సరోవరం. ఆ మానస సరోవరం గుండా గోముఖం దగ్గరికి, అంటే హరిద్వార్ దాటిన తర్వాత గంగోత్రి దగ్గర గోముఖం ఉంటుంది. ఆ గోముఖం గుండా భూలోకానికి ప్రవేశం చేసింది. తద్వారా హరిద్వార్ గుండా పరమేశ్వరుణ్ణి స్పృశించడం కోసం, పరమేశ్వరుని అభిషేకించడం కోసం తూర్పు వైపుగా వెళుతున్నటువంటి గంగా ప్రవాహము వారణాసికి చేరువలో ఉత్తర వాహినిగా ప్రవేశం చేసి వరుణ అసి మధ్య గుండా ప్రవేశం చేసింది. కాబట్టి వారణాసి అయింది క్షేత్రం. అక్కడ దశాశ్వమేధ ఘాట్లో ఈ రోజున, అనగా దశమి రోజున, జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున స్నానం ఆచరించి ఖచ్చితంగా ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోవాలి. ఆ దశాశ్వమేధ ఘాట్లో ఉన్నటువంటి దర్శనం చేసుకున్న ఉత్తర క్షణమే 10 రకాలైనటువంటి పాపాలు తొలగిపోతాయని మనకు శివ పురాణము కాశీఖండంలో చెప్పబడి ఉంది. అయితే ఈనాడు అనేక నగరాల్లో ఉన్నవాళ్ళు,
పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు అందరూ గంగలో వెళ్ళలేరు. అయితే ఈరోజు గంగ అవతరించినటువంటి రోజుగా చెప్పబడింది కాబట్టి సమస్త నదులలో స్నానం ఆచరించిన గంగా ఫలితాన్ని పొందిన వాళ్ళము అవుతాము. గంగా స్నాన ఫలితాన్ని పొందిన వాళ్ళం అవుతాము. అయితే మరి నగరాల్లో ఉన్నవాళ్ళు, పట్టణాల్లో ఉన్నవాళ్ళు అందరూ చేయలేరు. కాబట్టి దీనికి చక్కటి పరిహారం ఏంటంటే అందరూ కూడా వీక్షించేటువంటి బీఆర్కే మీడియా ప్రేక్షకులందరూ కూడా చేయాల్సిందల్లా కూడా ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ దశమి రోజున స్నానం ఆచరించాలనే ఉత్సాహం కలుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే దశపాపాలు తొలగిపోతాయి కదా. అప్పుడు ఒక్కసారి వారణాసి దశాశ్వమేధ ఘాట్ అని చెప్పి వీడియోలో సెర్చ్ చేస్తే ఆ ఘాట్ ప్రత్యక్షమవుతుంది ఫోన్లో. అప్పుడు చక్కగా ఆ గంగా అనేటువంటిది అంతా చూసి ఒక్కసారి మైండ్లో పెట్టుకొని పొద్దున్నే స్నానం ఆచరించేటప్పుడు ఒక బకెట్ నీళ్ళలో 10 చుక్కలు గంగా నీటిని వేసిన తర్వాత అప్పుడు స్నానం చేయడానికంటే ముందు స్నానం చేస్తూనే మనస్సులో ఎలాంటి భావన రావాలి అని అంటే, వారణాసికి నేను వెళుతున్నాను నా కుటుంబ సమేతంగా, వారణాసి దశాశ్వమేధ ఘాట్లో నేను స్నానం ఆచరిస్తున్నానని చెప్పి మనస్ఫూర్తిగా ఆ విధంగా స్నానం ఆచరించినట్లయితే 3 మునకలు ఆ దశాశ్వమేధ ఘాట్లో నేను వేస్తున్నాను, అక్కడే ఉన్నటువంటి ఆ ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగాన్ని నేను దర్శనం చేసుకున్నాను అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో ఆ భావన చేత మాత్రముననే శరీరము మనలో ఉన్నటువంటి ఆత్మ అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ స్నానం ఆచరించినటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా ఆత్మ ఆ స్నానాన్ని ఆచరిస్తుంది, మళ్ళీ తిరిగి మన దేహానికి చేరుకుంటుంది. ఎప్పుడైతే ఈ ప్రక్రియ మనము మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని మనం చేస్తామో ఆ విధంగా ఆత్మ పవిత్రత చెందడం ద్వారా ఈ ఆత్మ శరీరానికి అంటిపెట్టుకుని ఉంటుంది కదా, ఈ శరీరం కూడా పవిత్రత చెందుతుంది. తద్వారా ఆ కాశీ క్షేత్రంలో స్నానం ఆచరించిన ఫలితం మనకు వెంబడే కలుగుతుంది. సో అక్కడ పాపాలు పటాపంచలైపోయాయి. స్నానానికి సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ స్నానం ఆచరించేటప్పుడు మనస్సులో ఓం నమో భగవత్యై నారాయణ్యై నమశివాయై దశపాపహరాయై గంగాయై నమః అనే నామాన్ని జపించుకుంటూ స్నానం ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత కూడా దేవతా మందిరంలో దీపారాధన చేసి ఓం నమో భగవత్యై దశపాపహరాయై నారాయణ్యై నమశివాయై గంగాయై నమః అనే నామాన్ని నిత్యము జపించుకున్న ఆ రోజంతా జపించుకున్న 10 రకాల దోషాలన్నీ కూడాను తొలగిపోతాయని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. చాలా మంచి విషయం చెప్పారు. మరి అలాగే ఆ రోజు శివార్చన చేయాలన్నారు కదా గురుగారు, అది ఎలా చేయాలి ఒకసారి? ఆ రోజున శివానుగ్రహం కోసం కొన్ని నియమాలు చెప్పబడి ఉంది. దశపాపహర దశమి రోజున అంటే ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా జూన్ 11వ తారీఖు రోజున మహాజ్యేష్ఠ పౌర్ణమి, బుధవారము, జ్యేష్ఠమాసము పౌర్ణమి మరియు జ్యేష్ఠ నక్షత్రం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు శని మారినాడు కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా 18 హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని కూడా అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 11వ తారీఖు రోజున 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి ఉదయం 8 గంటల లోపల మీ గోతనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితేనమ్మా, ఈ యొక్క దశపాపహర దశమి రోజున ఉపవాసం ఉంటే మరీ మంచిది. ఎందుకంటే 10 రకాల పాపాలు అంటే ఏంటి? మనస్సు చేత, వాక్కు చేత, శరీరం చేత. మనస్సు చేత 3, వాక్కు చేత 4, శరీరము చేత 3 రకాల పాపాలు, మొత్తం కలిపి 10 రకాల పాపాలు, సామాన్యమైనటువంటి పాపాలు తొలగించుకోవడం కోసం ఈ రోజున ఆ చెప్పినటువంటి విధంగా స్నానం ఆచరించాలి. తదనంతరం సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు కర్మదోషాన్ని కూడా తొలగించే అధికారం కూడా ఆయనకు ఉంది కాబట్టి అవకాశం ఉంటే ఆ రోజున ఉపవాసాన్ని పాటించడం, లేదంటే భోజనం చేసిన మధ్యాహ్నం 4 గంటల లోపల, సాయంత్రం 4 గంటల లోపల జీర్ణమయ్యేటట్టుగా 12 గంటలకే భోజనం చేయాలి. 5 గంటలకల్లా లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా శివాలయానికి చేరుకొని శివాలయంలో నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి అవకాశం ఉంటే ఈశ్వరుడికి అభిషేకం జరిపించుకోవడం. ఎందుకంటే కొన్ని శివాలయాల్లో మాత్రమే చేస్తారు. లేని పక్షంలో ప్రదోషకాల సమయంలో 10 రకాలైనటువంటి పుష్పములతో ఈశ్వరుని అర్చన చేయాలి.
ఈ విధంగా ఎవరైతే 10 రకాల పుష్పాలతో అంటే గన్నేరు పూలు, మల్లెపూలు, సన్నజాజి పూలు, తీగ మల్లెపూలు, అలాగే ఉమ్మెత్త పూలు, తుమ్మి పూలు విశేషముగా ఇవన్నీ శివుడికి అర్చనకి అభిషేకంగా చామంతి పూలు అర్చనకి వాడతారు. 10 రకాలుగా ఉన్నటువంటి పుష్పాలను ఏరి అప్పుడు అర్చన చేసినట్లయితే ఈ దశపాపహరి దశమి రోజునే ఆ విధంగా చేయాలి. మరియు తదనంతరం సంకల్పం అనేటువంటిది ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది. ఈ దశమి రోజున ఆ కోరికలో విజయాన్ని సంపాదించుకోవడం కోసం నల్ల నువ్వులు, బెల్లము, పేలపిండి మరియు ఈ సంబంధించినటువంటి ఆవు నెయ్యి వీటిని కలిపి 10 ముద్దలు తయారు చేసుకొని ఆ 10 ముద్దలు నదిలో కానీ ఒక్కొక్క నామం చెబుతూ ఓం హ్రీం గంగాయై నమః అనే నామం చెబుతూ ఆ యొక్క సంకల్పం నెరవేరాలని ఒక్కొక్క ముద్ద వేస్తూ ఉండాలి. ఇది నదిలో, సరస్సులో, చెరువులో చేయవచ్చు. ఇవి లేని వాళ్ళు కూడా ఏంటనంటే ఒక బకెట్ తీసుకొని అందులో 10 చుక్కలు గంగాజలం వేసిన తర్వాత మీ యొక్క సంకల్పం నెరవేరాలని ఆ చెప్పినటువంటి పదార్థాలతో తయారు చేసినటువంటి 10 ముద్దలని వేస్తే కొంత సమయానికి అది కరిగిపోతుంది. ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి చక్కగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే దశపాపహర దశమి రోజున ఒకే రోజున 10 రకాల దోషాలు తొలగిపోతాయి, శివానుగ్రహం కలుగుతుంది, సంకల్పం కూడా నెరవేరుతుంది అని చెప్పవచ్చు. చాలా చాలా సంతోషం గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూసారు కదండి, మరి ఇది దశ పాపహర దశమికి సంబంధించిన పూర్తి వివరాలు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.